సంస్కృతి సంపద యూట్యూబ్ ఛానల్ తరఫున అందరికీ స్వాగతం. శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాలు అనే శీర్షికలో శ్రీ త్రినాథ్ గారు ధారావాహిక ప్రసంగం చేస్తున్నారు. వారి ధారావాహిక ప్రసంగంలో ఈరోజు 425వ ప్రసంగం చేస్తున్నారు. శ్రీ త్రినాథ్ గారికి స్వాగతం. శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాలు ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి సోదరిమణులందరికీ కూడా హార్దిక స్వాగతం, సుస్వాగతం, నమస్కారం. ధార్మికము ఆధ్యాత్మికము ఈ విషయంపై మనం చర్చిస్తూ ఉన్నాం ప్రతి ఎపిసోడ్ ముందు. ఒక ముఖ్యమైన విషయాన్ని మీ దృష్టికి తీసుకుని వస్తానండి. ఈ ఎపిసోడ్ లో కూడా భక్తి మార్గంలో, భక్తి అంటే ధార్మికం అండి, గుర్తుపెట్టుకోండి. భక్తి అంటే ధార్మికము, లౌకికము, స్థూలము అంటే ఈ రెండు కళ్ళతో చూసేటువంటి ప్రపంచం అన్నమాట ధార్మికం అంటే. ఇక్కడ పవిత్రత అనేటువంటి విషయం ఎప్పుడైతే చర్చకు వస్తుందో అక్కడ కేవలము బ్రహ్మచర్యము గురించి మాత్రమే చెప్తారు. అర్థమైందండి? పవిత్రత అంటే బ్రహ్మచర్య వ్రతం, బ్రహ్మచర్యాన్ని ఆచరిస్తున్నారండి అంటారు. ఇది ధార్మికంలో. కానీ ఆధ్యాత్మిక దృష్టికోణంలో మీరు అర్థం చేసుకోగలిగితే పవిత్రతకి చాలా ఇంకా డీపర్ మీనింగ్ ఉందన్నమాట, లోతైన తత్వమందుడి ఉంది. పవిత్రత కేవలం బ్రహ్మచర్యం మాత్రమే కాదు. వీటిలో కూడా 3 శ్లోకాల్లో బ్రహ్మచర్యం అనే పదం ఉంది. ప్రశాంతాత్మ విగతవీహి బ్రహ్మచారి వ్రతే స్థిత మనః సంయమ్య అని. ఇక్కడ మనసును కూడా నియంత్రించుకోవాలంటాడు. అర్థమైందండి? మనసును నియంత్రణ ఏంటి? మనసులో ఉన్న సంకల్పాలు కూడా పవిత్రంగా ఉండాలి. సంకల్పమే మన యొక్క మాటకి కానీ మన యొక్క కర్మకి కానీ బీజం అండి సంకల్పం. అందుకని సంకల్పం పవిత్రంగా ఉండాలి అని మనకి భగవద్గీత చెప్తోంది. మనస వాచ కర్మణ పవిత్రత. అర్థమైందండి? ఇక్కడ బ్రహ్మచర్యాన్ని మనం ఆచరిస్తున్నామని చెప్పి మనం ఏదేదో ఆలోచన చేసుకుంటూ వెళ్ళామనుకోండి, అది పవిత్రత కాదు. ఆధ్యాత్మిక దృష్టికోణంలో నిర్వచనము వేరేగా ఉంది. ఏమైందండి? భౌతికంగా కూడా పవిత్రంగా ఉండాలి, మరి ఆధ్యాత్మికంగా అంటే మనసు, బుద్ధి ఈ రెండు కూడా పవిత్రంగా పెట్టుకుని సంస్కారాల పరివర్తన దిశగా వెళ్ళాలన్నమాట. ముఖ్యమైనటువంటి తేడాని గమనించండి పవిత్రత విషయంలో. అర్థమైందండి? ఆధ్యాత్మికం ధార్మికం మధ్యలో అదే అనమాట. ఇప్పుడు యక్ష ప్రశ్నలోకి వెళ్తున్నాం. యక్ష ప్రశ్న అంటే ఏంటి? యక్షుడు అనే గంధర్వుడు ఈ విధంగా అందరిని అడగటం జరిగింది. ఎవరు సమాధానం చెప్పలేదు, అందరూ చనిపోయారు, లేక స్పృహ కోల్పోయారు. ఆఖరికి పాండవుల్లో పెద్ద ఆయన యుధిష్ఠిరుడు వచ్చి సమాధానాలు చెప్పాడు. దాని తర్వాత అందరినీ కూడా మళ్ళీ బ్రతికించడం ఇవన్నీ జరిగింది. యక్షుడు అడిగేటువంటి ప్రశ్న 68వ ప్రశ్న అండి. 68వ ప్రశ్న జాగ్రత్తగా వినండి. 68వ ప్రశ్న ఏంటంటే, కిం ప్రశ్రయ? ప్రశ్రయ అది ఏంటో అర్థం చేసుకోండి. ప్రశ్రయ అంటే వినయ విధేయతలు, నమ్రత. ఇంగ్లీష్లో హ్యూమిలిటీ అంటారు. ఏది వినయము, ఏది నమ్రత అని అన్నాడు. ఇక్కడ ఒక మంచి విషయం చెప్తున్నాడండి యుధిష్ఠిరుడు. నమ్రత, విధేయత, వినయము. ఏమన్నారండి యుధిష్ఠిరుడు? సమాధానం వినండి జాగ్రత్తగా. వృద్ధోపసేవా ప్రశ్రయ అన్నాడు. వృద్ధుల సేవ చేయాలంటండి. గుర్తుపెట్టుకోండి. ఈ రోజున మనం చూస్తుంటే వర్తమానంలో వృద్ధులు అంటే ఇంట్లో మన పెద్దవాళ్ళు, తల్లిదండ్రులు, అత్తగారు, మామగారు వీళ్ళంతా ఉన్నప్పుడు వాళ్ళ సేవ చేయాలంట. అది ప్రశ్రయ అంటే. అది కూడా వినయ విధేయతలతో చేయాలి. గురువుల సేవ చేయాలి. సీనియర్ సిటిజన్స్ అంటుంటాం కదా, ఆ విధంగా వాళ్ళ సేవ చేయాలి. మన మామూలుగా ఇప్పుడు హైదరాబాద్ మెట్రోలో కూడా సీనియర్ సిటిజన్స్ కి ప్రత్యేకంగా కొన్ని సీట్లు కేటాయించారు. అది ఒక రకమైనటువంటి సేవ అన్నమాట. సో ప్రశ్రయ అంటే ఏంటి? వినయ సంపన్నుడు, వినయము నమ్రత ప్రదర్శించేవాడు. ఎవరి పట్ల? గురువుల నుండి, పెద్దవాళ్ళ నుండి, సీనియర్ సిటిజన్స్ అనండి, వృద్ధుల నుండి, వీళ్ళందరి పట్ల. ఒక్కసారి దాని లోతైన తత్వాన్ని అర్థం చేసుకుంటే, వృద్ధ అంటే ఎవరంటే వృద్ధులు, పెద్దలు, గురువులు, అనుభవజ్ఞులు. చూసారా? అనుభవజ్ఞులు అండర్లైన్ చేసుకోండి.
వీళ్ళ సేవ చెయ్యాలి. వృద్ధోపసేవ ప్రశ్రయ, వృద్ధ ఉపసేవ. ఉపసేవ అంటే ఏంటి? సేవ చేయడం, శ్రద్ధతో చూడడం, గౌరవంగా ఆదరించడం. అర్థమైందండి. ప్రశ్రయ అంటే వినయము, నమ్రత. వృద్ధులు, పెద్దలు, గురువుల సేవ చేయడమే నిజమైన వినయము. పెద్దవాళ్ల పట్ల మనకి వినయ విధేయతలు ఉన్నాయంటే అందరి పట్ల ఉంటాయండి. ఎందుకంటే వారి ఆశీర్వాదాల బలం మన దగ్గర ఉంటుంది. మన యొక్క జీవితం సాఫల్యంగా ఉంటుంది. మనకు అసలు పెద్దవాళ్ళనే గౌరవించి గుర్తించి, వీడారు ముసలోడు వచ్చాడు కొండి తప్పుకోండి, ఇలాగ మనం ఏదో నోటుకొచ్చినట్టు మాట్లాడుతున్నాం అనుకోండి, మనము ఇంక ఎవరి పట్ల కూడా మనకి ఒక మంచి భావన ఉండదండి. మనం గౌరవించలేము అనమాట. అంటే ఏమంటున్నాడు ఇక్కడ? పెద్దలను గౌరవంగా చూడటము, వారి మాటను వినటము, వారి అనుభవాన్ని అంగీకరించటము, ప్రేమతో శ్రద్ధతో వారి సేవ చేయడము, ఇవే ప్రశ్రయం అంటే వినయము. అర్థమైందండి. వాళ్ళ మాటలను అంగీకరించాలి, పెడచెవిని పెట్టకూడదు. పెద్దవాళ్ళు చెప్పారంటే అందులో ఏదో అనుభవంతో, వాడు ఏమో 70-80 సంవత్సరాలు వాళ్ళు చెప్పారంటే వాళ్ళు ఎంతో మొత్తం జీవితాన్ని అంతా వడపోచి వాళ్ళు కొన్ని కొన్ని విషయాలు తెలుసుకున్నారు. అవన్నీ విషయాలు మనకు చెప్తుంటే మనము చిత్కరించుకోకూడదండి. మనం దాన్ని స్వీకరించగలగాలి అంటున్నాడు. అది గౌరవించడం అంటే స్వీకరించాలి, వాళ్ళు చెప్పిన సలహాని స్వీకరించాలి. ప్రేమతో శ్రద్ధతో వారి సేవ చేయడం అన్నాడు. వినయము ఎందుకు వృద్ధోపసేవగా చెప్పాడు? వృద్ధోపసేవగా ఎందువల్ల చెప్పడం జరిగింది అన్న దానికి యుధిష్ఠరుడు వినయాన్ని కేవలము భావంగా కాకుండా ప్రవర్తనగా చూపించాడు. వినయంగా ఉంటాడు భావన పెట్టుకుంటే కాదండి. ఏదన్నా సన్నివేశం వచ్చినప్పుడు, పెద్దలతో మాట్లాడుతున్నప్పుడు మనం గౌరవంగా మాట్లాడుతున్నామా? అర్థమైందండి. వాళ్ళ మాటని మనం స్వీకరిస్తున్నామా? వాళ్ళ అనుభవాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నామా? లేకపోతే వాడి మాటలు కట్ చేస్తున్నామా? ఇవన్నీ మనం ఆలోచన చేసుకోవాల్సిన విషయం అనమాట. ప్రవర్తనగా చూపించాడు. వినయము మనసులో ఉంటే అది కర్మలో కనిపించాలి. వినయం మనసులో ఉంటే, ఏమో మనసులో ఉందనుకోండి, అది కర్మలో కనిపించాలి. అంతర్గత నమ్రత బాహ్య సేవలో వ్యక్తమవుతుంది. బాహ్య సేవలో మీరు గౌరవంగా ఉన్నారంటే ఆంతరికంగా మీ యొక్క సంకల్పాలన్నీ శుద్ధంగా ఉన్నాయన్నమాట, పవిత్రంగా ఉన్నాయి. మిమ్మల్ని మీరు గౌరవించుకుంటున్నారు. ఆత్మ యొక్క ఉనికిని, అస్తిత్వాన్ని కనిపెట్టారు, అనుభూతి చేస్తున్నారు, అనుభవం చేస్తున్నారు. మిమ్మల్ని మీరు గౌరవించుకుంటున్నారు. మీరు అందరి పట్ల గౌరవ భావాన్ని ప్రదర్శిస్తారు. అంతర్గత నమ్రత బాహ్య సేవలో వ్యక్తమవుతుంది. వృద్ధుల సేవ అంటే ఏంటి? అహంకారము కరిగిపోవడము. వృద్ధులంటే మనకు బంధువులున్న మీరు వృద్ధులు కాదండి. ప్రపంచంలో ఎవరు కనబడ్డా సీనియర్ సిటిజన్స్ ని మీరు గౌరవించండి అంటున్నాడు. అర్థమైందండి. ఏమంటున్నాడు ఇక్కడ? వృద్ధుల సేవ జ్ఞానాన్ని, అంటే వృద్ధుల సేవ చేయటం అంటే వారు చెప్పే జ్ఞానాన్ని అంగీకరించడం. వృద్ధుల సేవ అంటే తనువును వదలి నేర్చుకోవడం, అంటే దేహాభిమానాన్ని విడిచిపెట్టడం. తనువును వదలడం అంటే దేహాభిమానాన్ని విడిచిపెట్టడం. అర్థమైందండి. అందుకే ఆయన ఇలా చెప్పాడు, వినయానికి స్పష్టమైన రూపము వృద్ధుల సేవ. ఒకసారి ఇప్పుడు ఆధ్యాత్మిక దృష్టికోణంలో అర్థం చేసుకుందామండి. భారతీయ ధర్మ సంస్కృతిలో మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ, వీటన్నిటి యొక్క సారం ఏమిటి? పెద్దలు, గురువులు దేవతా స్థానం పొందారు. దైవీ హయ్యర్ లెవెల్లో ఉన్నారు వాళ్ళు. వాళ్ళ నుంచి మనం నేర్చుకోవాల్సింది చాలా ఉంది. అర్థమైన ముందుగా వాళ్ళని గౌరవించగలిగితే, వాళ్ళకి సేవ చేస్తున్నాం అనేటువంటి ఒక సంకల్పం మనలో సేవ చెయ్యాలి అని కలిపితే, వాళ్ళలో కూడా మనలో ఒక వినయ విధేయతల్ని చూస్తే వాళ్ళు మనకి ఎన్నో విషయాలు మనకు చెప్పడానికి అవకాశం ఉంటుంది. మనకు వినడానికి ఆసక్తి లేకపోతే కుదరదన్నమాట. దేవతా స్థానం, వారి సేవ గౌరవం, వినయ లక్షణము అన్నాడు. తర్వాత ఆత్మీయ దృష్టికోణంలో నిజమైన వినయం అంటే నేను అనే ఈగోని వదలడం. ఈగో అంటే అహంకారం. నేను చాలా గొప్పవాడిని, వీళ్ళెవరు నన్ను, వీళ్ళని నేనెందుకు గౌరవించాలి, భలే వృద్ధులైతే అయ్యారు, వయసు రీత్యా వృద్ధులయ్యారు, వాళ్ళ బుద్ధి పెరగలేదు, మంచివాళ్ళు కాదు, ఇలా అనుకోకూడదు అనమాట. అందుకని మన ఈగోని విడిచిపెట్టడం, పెద్దలు నా గురువులు అని అంగీకరించడం, వారి దీవెనలను సంపాదించడం, సేవ ద్వారా కృతజ్ఞత వ్యక్తము చేయడము. వృద్ధుల సేవ కరుణను పెంచుతుంది, కృతజ్ఞతను పెంచుతుంది, అహంభావాన్ని కరిగిస్తుంది, ఆశీర్వాదాలను సంపాదిస్తుంది. ఇప్పుడు గీత ప్రకారంగా మీకు ఒక 2 శ్లోకాలు మీ దృష్టిలో పెడుతున్నానండి. 13వ అధ్యాయంలోని 8వ శ్లోకము. అందులో ఆ శ్లోకం ఇలా ఉంటుంది, గమనించండి. అందులో మొత్తం అక్కడ 13వ అధ్యాయంలోని 8 నుంచి ఒక 5 శ్లోకాలు, 7 నుంచి 11, 7, 8, 9, 10, 11, 5 శ్లోకాల్లో జ్ఞానం యొక్క నిర్వచనం చెప్తాడు.
అర్థమైందండి. జ్ఞానం యొక్క నిర్వచనం ఉంది, 20 లక్షణాలు ఉంటాయి జ్ఞానం యొక్క నిర్వచనంలో. అది మొదటి శ్లోకం ఏ పదంతో స్టార్ట్ అవుతుందని, అమానిత్వం అంటాడు. అమానిత్వం, అదంబిత్వం, అహింస, శాంతిరార్జవం, ఆచార్యోపాసనం, శౌచం, స్థైర్యం, ఆత్మ వినిగ్రహ. ఇలాగా ఒక 20 లక్షణాలు ఉన్నటువంటి 5 శ్లోకాలు మీరు చదవండి. 13వ అధ్యాయం నుంచి 7 గాని 8 గాని. కొన్ని పుస్తకాల్లో 7, కొన్ని పుస్తకాల్లో 8. స్టార్టింగ్ శ్లోకం ఏంటి? అమానిత్వం, అదంబిత్వం. అమానిత్వం అంటే నేను గొప్పవాడిని అని అనుకోకపోవడం, అంటే ఈగోయిస్టిక్ గా ఉండకపోవటం. దాన్ని ఈగోయిస్టిక్ గా ఉండకపోవటం అంటేనే వినయ సంపన్నం అనమాట. విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణే గవిహస్తిని అంటాడు చూసారు 5వ అధ్యాయంలోని శ్లోకంలో. అలాగా ఇది ఏం చెప్తున్నాడు? అమానిత్వం, అదంబిత్వం అంటే అహంకారము లేకపోవడము, దంభము లేకపోవడం. దంభం అంటే షో అండి. ఆంతరికంగా ఎన్నో పనికిరానివి అన్నీ ఉంటాయి మన మనసులో, చెత్త ఆలోచనలు ఉంటాయి, ఎన్నెన్నో దుర్మార్గ పనులు చేస్తుంటాం. కానీ బయటికి మాత్రం ఒక సాధువుగా, మంచి వ్యక్తిగా, మంచిగా కనిపిస్తాం. బొట్లు పెట్టుకొని, అది పెట్టుకొని సమాజానికి మంచిని నేర్పించే వ్యక్తిగా కనబడుతుంటారు. కానీ వాళ్ళ మనసులో అంత కుళ్ళుంటుంది. వాళ్ళు కేవలం బయట ప్రదర్శించడం కొరకు మాత్రమే చేస్తారు. దాన్ని డాంబికము అంటారు. ఇక్కడేమంటున్నాడు? అధంబత్వం అంటున్నాడు. అదంటే అటువంటి డాంబికము, షో అనేది ఉండకపోవటం. అమానిత్వం అంటే వినయానికి మూలం. పెద్దల సేవ ఎందుకంటే అహంకారం ఉన్నవాడు సేవ చెయ్యలేడు. నేను చాలా బిజీగా ఉంటాను, అహంకారంతో ఉంది, నేను చాలా గొప్పవాడిని, నా అంత గొప్ప గనుడు లేడు అనుకునేవాడు ఎవరిని గౌరవిస్తాడు? పెద్దల్ని కాదు కదా, ఎవరిని గౌరవించడు. ఇంట్లో వాళ్ళని గౌరవించడు, బయట వాడిని గౌరవించడు. నాకు తెలుసు అనే ఈగో ఉన్నవాడు వినయముతో ఉండలేడు. వినయము గలవాడు మాత్రమే పెద్దల ముందుకు తల వంచగలుగుతాడు. అర్థమైందండి? నమస్కారం అండి అనగలుగుతాడు, తల వంచగలుగుతాడు. తల వంచడం అంటే ఏంటి? ఈగోని పూర్తిగా తొలగించుకోవడం అనమాట, ఈగోని తీసేయడం అనమాట. ఇప్పుడు ఇంకొక శ్లోకం ఏం చెప్తున్నాడు? 4వ అధ్యాయంలో 34వ శ్లోకం మనం ఇప్పటికీ కొన్ని మాటలు చెప్పుకున్నాం. తద్విద్ధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయా ఉపదేక్ష్యంతి తే జ్ఞానం జ్ఞానినః తత్వదర్శినః. తత్వాన్ని దర్శించినటువంటి జ్ఞానులు ఎవరైతే ఉన్నారో 15 లక్షల మంది, 20 లక్షల మంది, 145 దేశాల్లో ఆత్మ అనుభూతి, పరమాత్మ అనుభూతి, దివ్య గుణాల అనుభూతి, దివ్య శక్తుల అనుభూతి, సంస్కార పరివర్తన చేసుకునే మార్గంలో ఆ విధంగా ప్రయాణిస్తున్నటువంటి ఈ రాజయోగులు వీళ్ళ దగ్గరికి ఎలా వెళ్ళాలంట? ఏమండి? ప్రణిపాతేనా, చాలా వినయ విధేయతలతో వెళ్ళాలి అంటున్నాడు. అహంకారంతో నీకేదో తెలుసునంట చెప్పండి మాకు, ఇటువంటి అహంకారంతో కాదంటున్నాడు. అందుకని ఏమంటున్నాడు? ఆ శ్లోకం చెప్పాను కదా, 4వ అధ్యాయంలో 34వ శ్లోకం. అక్కడ జ్ఞానిన తత్వదర్శిన ఉపదేక్షంతి తే జ్ఞానం. ఎంత చక్కగా చెప్పాడు చూసారా? అటువంటి వాళ్ళు మీ యొక్క విధానం చూసి వాళ్ళు జ్ఞానాన్ని మీకు చెప్పాలా చెప్పకూడదా, మీరు జ్ఞానాన్ని గ్రహించగలిగే శక్తి ఉందా లేదా, ఇవన్నీ గమనించి వాళ్ళు మీకు జ్ఞానం నేర్పిస్తారు. వృద్ధోప సేవ, నేరుగా అనుసంధానము, వినయముతో నమస్కరించి ప్రశ్నించి సేవ చేసి జ్ఞానాన్ని పొందు. ఇక్కడ 3 పదాలు ఉన్నాయండి కీలకం. ఒకటి ప్రణిపాత అన్నాడు. ఏమండి? తద్విద్ధి ప్రణిపాత అన్నాం కదా. ప్రణిపాత అంటే ఏంటి? నమ్రతతో వంగి నమస్కరించడము. గురువు గారి దగ్గరికి వెళ్ళినప్పుడు, ఒక జ్ఞాని దగ్గరికి వెళ్ళినప్పుడు చాలా వినయ స్వరూపంగా మారాలన్నమాట. అర్థమైందండి? వినయముతో. అందుకని ఇక్కడ ఏం చెప్పాడు? వంగడం అంటే వినయం అనమాట. పరిప్రశ్న అంటే వినయముతో ప్రశ్నించటం. ఏదో ఆర్గ్యుమెంట్స్ కోసం డిస్కషన్ గట్టిగా అరుచుకోవటం కాదండి. అర్థమైందండి? మీకంటే మాకు ఎక్కువగా తెలుసును అంటే అటువంటి వాళ్ళు అసలు గురువు దగ్గరికి వెళ్ళినా గురువు గారు కూడా చెప్పరు. అర్థమైందండి? అందుకని ఏమైనా వినయముతో ప్రశ్నించడం అంటే ఏంటి? సత్యాన్వేషణలో మీ మనసులో ఉత్పన్నమయ్యేటువంటి ఏవైతే ప్రశ్నలు ఉన్నాయో వాటిని ప్రశ్నించి సమాధానాలు గురువు గారి దగ్గర నుంచి మీరు చాలా వినయ సంపన్నంగా ఉండి రాబట్టుకోవడం అనమాట. సేవ అంటే వృద్ధుల, గురువుల సేవ. ఇక్కడ వృద్ధులు అంటే జ్ఞానములో వృద్ధులు అంటున్నాడు. వృద్ధులు అంటే స్థూలంలో వృద్ధులు కాదు, జ్ఞానములో వృద్ధులు అంటున్నాడు. అంటే అనుభవం ఉన్నవారు. తర్వాత మనకి 16వ అధ్యాయంలో కూడా దైవీ గుణాలలో కూడా మనకి ఈ విధంగా దివ్య గుణాల గురించి 26 దివ్య గుణాలు ఉంటాయి. ముఖ్యంగా ఇందులో
3-4 చెప్పాడు. అందులో 2వ శ్లోకం 16 అధ్యాయంలోని 2వ శ్లోకం, అహింస, సత్యం, అక్రోధ, త్యాగ, శాంతి, అపైషునం, దయాభూతేష్వలోలుత్వం, మార్దవం, ధీరచాపలవం. అక్కడ కూడా ఏమి శాంతిగా, ప్రశాంతంగా, ఇగోలెస్ గా, ఆ విధంగా, ఏమంటే అహింస అంటే ఎటువంటి గట్టిగా అరవటం కానీ, ఆర్జవం అర్థమైందండి, స్ట్రైట్ ఫార్వర్డ్నెస్ అనమాట, ఆనెస్టీ అనమాట ఆర్జవం అంటే. అర్థమైంది, నమ్రతగా, ఇవన్నీ కూడా వినయ స్వరూప, వినయ రూపాలు వృద్ధుల సేవ ద్వారా ఇవి సహజంగా వస్తాయి. లాస్ట్ లో నుండి ఇప్పుడు ఆధ్యాత్మిక జ్ఞానంలో వినయానికి ముఖ్యమైన అర్థం ఏంటంటే, ఏమిటండి ముఖ్యమైన అర్థము? ఈ వినయము న్యాచురల్ గా రావాలండి, మనం ఏదో కొని తెచ్చుకోవడం కాదు. గీతలో చెప్పాడు, యక్ష ప్రశ్నల్లో చెప్పాడు, వినయాన్ని ప్రదర్శించమని చెప్పలే. అర్థమైందండి, వినయము న్యాచురల్ గా ఆంతరిక శుద్ధత ద్వారా మీకు వస్తుంది. అందుకని ఏం చెప్పాడు ఆధ్యాత్మిక కోణంలో, నేను ఆత్మను, భగవంతుడు నా తండ్రి. అర్థమైందండి, నేనేమి చేయటం లేదు, భగవంతుడే కర్త, అన్ని ఆయన మార్గదర్శకంలో నడుస్తున్నాయి, నేను కేవలం వారి ఇన్స్ట్రుమెంట్ గా ఉన్నాను నేను అన్నటువంటి భావన. నేను సాధనము, భగవంతుడు కర్త. వినయం అంటే ఏంటి? ఇగో లేని ఆత్మాభిమాన స్థితి. వృద్ధోప సేవ, ఎల్డర్స్ సర్వీస్ అంటే మళ్ళీ ఏం చెప్పాడు? తల్లిదండ్రుల సేవ, గురువుల సేవ, ఆ గురువుల దేహం యొక్క సేవ. చూసారు, కొంతమంది వృద్ధాశ్రమంలో వెళ్ళి వాళ్ళకి స్నానం చేయించటం, వాళ్ళకి భోజనం పెట్టడము, తినిపించటము, ఇట్లాంటివి చేస్తుంటారు. ప్రతి ఒక్కరికి కూడా వృద్ధాప్యం వస్తుందండి. ప్రతి ఒక్కరు కూడా లాస్ట్ దశలో అటువంటి ఏ స్థితి అయితే ఇప్పుడు ఈ రోజున వర్తమానంలో వృద్ధులని మనం చూస్తున్నామో, ఏంటండి ఇలా ఉన్నారు, ముసలివాడు అట్లా ఉన్నాడు, తినలేడు, నడవలేడు, ప్రతిదానికి సాయం అడుగుతాడు, మందులు వేసుకోలేడు, ప్రతిదానికి పిలుస్తుంటాడు, ఇలా మనం ఏదో చీదరించుకుంటాం అనుకోండి, మనము కూడా అటువంటి స్థితిలోకి వస్తాం. ఎప్పుడైతే ఈ గుర్తింపు వస్తుందో, అందుకనే ఉన్నాడు అక్కడ, దేహినోస్మిన్ యథా దేహి కౌమారం యవ్వనం జరా. జరా అంటే ముసలితనం అందరికీ వస్తుంది. తర్వాత తదా దేహాంతర ప్రాప్తి అన్నాడు, తర్వాత మళ్ళా దేహం వస్తుంది. అందుకనే వాళ్ళకి సేవ చేయాలి. సంస్కారములో వృద్ధులు, సద్గుణాలలో వృద్ధులు, అనుభవంలో వృద్ధులు, జ్ఞానములో ముందున్న ఆత్మలకు గౌరవము ఇవ్వడం. ఇది ఆధ్యాత్మిక దృష్టికోణంలో కూడా విశ్లేషణ చేయడం జరుగుతుంది. ఇక్కడ వినయము అంటే మరొక కోణములో నేను చేశాను అన్న భావం లేకపోవడము, పెద్దల సూచనలను హర్షంగా అంగీకరించడము, అభిమానము లేకుండా సేవ చేయడము, ప్రశంస నిందలలో సమానంగా ఉండడము, ఆశీర్వాదాలు సంపాదించడానికి సేవను అవకాశముగా చూడడము. ఆశీర్వాదాల బలం మనం చర్చించుకున్నాం కదండి. ఆశీర్వాదాల బలం చాలా ఉంటుందండి. ప్రతి ఒక్కరి దగ్గర నుండి మీరు ఆశీర్వాదాలు తీసుకోవచ్చు. మీరు వినయంగా ఉండి వాళ్ళని గౌరవించినట్లయితే వాళ్ళు ఆశీర్వదిస్తారు. అదేవిధంగా గౌరవించకపోతే ఒక్కొక్కసారి వీళ్ళు ఉన్నా లేకపోయినా ఒకటే, వీళ్ళు చచ్చిపోయినా పర్వాలేదు అని శాపనార్థాలు కూడా ఇచ్చే శక్తి ఈ ఆశీర్వాదాలు కానీ శాపనార్థాలు కానీ చాలా గట్టిగా పనిచేస్తాయండి. జాగ్రత్తగా గుర్తించండి. అర్థమైందండి. ప్రశంసా నిందలలో సమంగా ఉండడం, ఆశీర్వాదాలు సంపాదించడానికి సేవను అవకాశంగా చూడడం. లాస్ట్లోనండి సేవాభావం వినయానికి ప్రత్యక్ష రూపం, సేవాభావం. తర్వాత ఆఖరి మహావాక్యం, కిం ప్రశ్రయ. కిం ప్రశ్రయ, ఏది వినయం అంటే సమాధానము. పెద్దల వృద్ధుల గురువుల సేవ చేయడం నిజమైన వినయము. వినయం అంటే పెద్దల సేవగా వ్యక్తమయ్యే అహంభావ రహిత స్థితి. ఇదే యుధిష్ఠిరుడి వాక్యము. వృద్ధోప సేవ ప్రశ్రయతో సూటిగా సరిపోతుంది. సో ఇక్కడికి అయిపోయిందండి 68వ ప్రశ్న. 69వ ప్రశ్న మనము రాబోయే ఎపిసోడ్ లో చర్చించుకుందాం. ఇప్పుడు మీకు ఒక అద్భుతమైనటువంటి ఉపనిషత్తు మహామంత్రము, భగవంతుడు నిరాకారుడు, భగవంతుడికి దేహం లేదు, భగవంతుడు సదా పావనుడు. అర్థమైందండి. ఇదే విషయాన్ని కుండ బద్దలు కొట్టినట్లు స్పష్టము చేసినటువంటి ఒక ఉపనిషత్తు మహామంత్రాన్ని మీ ముందు ఉంచబోతున్నానండి. ఇది ముండక ఉపనిషత్తు. గత ఎపిసోడ్ లో కూడా మనం చర్చించుకున్నాము 1.1.7 అని. ఈ నంబర్స్ జోలికి వెళ్ళకండి. మంత్రం అనేది ఇంపార్టెంట్. కొంతమంది శంకర భగవత్పాదులు అని చెప్పి ఇలా చాలా పెద్ద పెద్ద వాళ్ళు ఎవరైతే భాష్యాలు రాశారో ఆ నంబర్స్ లో కొన్ని చిన్న చిన్న మార్పులు ఉన్నాయి. అందుకనే గత ఎపిసోడ్ లో చెప్పింది కూడా మన ముండక ఎపిసోడ్ లోనే, ముండక ఉపనిషత్తులోనే 1.1.17 చెప్పుకున్నాం. దాన్ని 17A అనుకుంటే
ఇది మనం 17B అనుకుంటే సరిపోతుందండి. ఇక్కడ నంబర్స్ బట్టి మీరు కన్ఫ్యూజ్ అవ్వకండి. కేవలం ఈ యొక్క మంత్రం ఏది చెప్తుందో దాన్ని ఫాలో అవ్వండి. మంత్రం యథార్థంగా ఉంటుంది. ఎక్కడ మీరు ఏ కోణంలో వెళ్ళినా, మీరు గూగుల్లో వెళ్ళినా, చాట్ జీపీటీ వెళ్ళినా, పర్ప్లెక్సిటీ, జెమిని వెళ్ళినా ఈ మంత్రాన్ని కొట్టారనుకోండి, దాని వేరే నంబర్ వచ్చినా మీకు చింతించకండి. నంబర్ ముఖ్యం కాదు, దీనిలో ఉన్న మంత్రం అనేది చాలా ముఖ్యం. ఇది ముఖ్యమైన విషయం. 1.1.7B కింద రాసుకున్నాను నేను. ఇక్కడ ఈ శ్లోకాన్ని చదువుతాను, జాగ్రత్తగా వినండి ఒక్కసారి. చాలా కఠినంగా ఉంటాయి ఉపనిషత్తుల మంత్రాలు కానీ, వేద మంత్రాలు కానీ పఠించటము అంత సులభం కాదు. ఎత్తదద్రేష్యం అగ్రాహ్యం అగోత్రం అవర్ణం అచక్షు శ్రోత్రం తదపాణిపాదం నిత్యం విభుం సర్వగతం సుసూక్ష్మం తదవ్యయం యద్భూత యోనిం పరిపశ్యంతి ధీరాః. ఇదండి మంత్రం యొక్క 4 పంక్తులు. ఒక్కొక్కసారి మీకు ఇది చాలా స్పష్టంగా అర్థం చేసేలాగా ప్రతి పదార్థం అని రాసుకున్నాను చాలా. ఎందుకంటే ఇందులో చాలా లక్షణాలు ఉన్నాయి. భగవంతుడికి ఏ విధంగా ఉంటే భగవంతుడు రెండవ వాడు లేదండి, గుర్తుపెట్టుకోండి. భగవద్గీత ఏం చెప్తుందండి? భగవాన్ వాచ, భగవాన్ వాచ, శ్రీమద్ భగవత్ గీత. ఏ ఒక్క భగవంతుడు. అందుకనే 1866లో ఏం చెప్తాడు? సర్వధర్మాను పరిత్యజ్య ఏకం శరణం ప్రజ. నా ఒక్కడి శరణు పొందండి. నన్ను తప్ప అందరి శరణు పొందుతున్నారు, మీకు శరణు దొరకటం లేదు, నాతో కనెక్ట్ అవ్వటం లేదు, నా యొక్క రక్షణ నుండి మీరు దూరం అయిపోయారు. ఏమైపోయారు? అస్తవస్తంగా తయారైపోయి మీరు బాధపడుతున్నారు, కష్టాలు, దుఃఖాలు, నష్టాలు అనుభవం చేస్తున్నారు. ఒక్కసారి జాగ్రత్తగా వినండి. ప్రతి పదార్థంలో ఎత్తత్ అంటే ఆ పరమతత్వము. పరమతత్వం అంటే పరమేశ్వర తత్వము. బ్రహ్మ అంటే ఏంటి? పరబ్రహ్మ స్వరూపము అంటే భగవంతుడు, ఈశ్వరుడు, పరమేశ్వరుడు, నిరాకారుడు, జ్యోతిర్బిందు స్వరూపుడు. అది తత్వం, ఆ పరమతత్వము. అద్రేశ్యం అన్నాడు. అద్రేశ్యం అంటే ఇంద్రియాలకు కనిపించనిది. ఇంద్రియాలకు కనిపించనిది. ఇంద్రియాలే లేవు కదా, శరీరం ఉన్నవాడికే ఈ 5 జ్ఞానేంద్రియాలు, 5 కర్మేంద్రియాలు, మళ్ళీ వాడు చూస్తే ఇంద్రియ విషయాలు, ఇవన్నీ భౌతిక పంచభూతాలు, ఇవన్నీ ఉన్నాయి. మనసు, బుద్ధి, సంస్కారాలు, ఇవన్నీ కూడా ప్రకృతి యొక్క ఆపరేటర్స్. ఇది పరమాత్మకి లేదు. కాబట్టి ఇంద్రియాలకు కనిపించనిది. అగ్రాహ్యం అన్నాడు. అగ్రాహ్యం అంటే స్పృశించలేనిది, పట్టుపడనిది అన్నాడు. అగోత్రం అన్నాడు. అగోత్రం అంటే, గోత్రం అంటే ఒక కుటుంబం, ఒక వంశం, వ్యవహారం. భగవంతుడి వంశం ఏంటి, కుటుంబం ఏంటి? అందుకని ఏం చెప్పాడు ఇక్కడ? వంశము ఆబ్లిక్ కుటుంబము లేనిది అన్నాడు. అవర్ణం అన్నాడు. అంటే వర్ణం ఉంటుందా? భగవంతుడు బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర, రకరకాల వర్ణాలు ఇవన్నీ ఉంటాయా? సో వర్ణము కాని, రంగు కాని, జాతి కాని లేనటువంటిది అది పరమాత్మ తత్వము. అచక్షు శ్రోత్రం అన్నాడు. అంటే శ్రోత్రం అంటే చెవులు, మళ్ళీ చక్షు అంటే కళ్ళు. ఆని పెట్టాడు కదా, అంటే కళ్ళు లేనిది, కళ్ళు కూడా లేవు, చెవులు కూడా లేవు. అర్థమైందండి? అపాణిపాదం అన్నాడు. చేతులు, కాళ్ళు కూడా లేవు. పాణి, పాద. పాణి అంటే చేతులు, పాద అంటే కాళ్ళు. అపాణిపాదం ఎంత చక్కగా ఇచ్చాడు చూడండి. నిత్యం, మళ్ళీ ఇప్పుడు చెప్తున్నాడు ఏమిటి? ఏవి లేవు, అయినా నిత్యంగా ఉంటాడు, ఎప్పటికీ ఉంటాడు. ఆయన బాల్యము, ఈ యొక్క యవనము, వృద్ధాప్యము, మరణము ఇది లేదు, ఎల్లప్పుడూ ఉంటాడు, సదా ఉంటాడు. భగవంతుడికి మరణము లేదు. ఎందుకంటే భగవంతుడికి జననము కూడా లేదు. జననం ఉన్నటువంటి వాడికి మరణం ఉంటుందని 2వ అధ్యాయంలోని 27వ శ్లోకంలో జాతస్య కిద్రువో మృత్యువు అని భగవద్గీతలో స్పష్టం చేయడం జరిగింది. నిత్యమైనది. విభూం అంటే సమస్తాన్ని వ్యాప్తి చేసేది. ఇక్కడ సర్వగతం అన్నాడు. అన్నింటిలోనూ ఉన్నది అంటే దీన్ని మనం మామూలుగా అర్థం చేసుకోలేని అజ్ఞానంలో ఉన్నవాళ్ళు దీని ఏమనుకున్నారు? సర్వవ్యాపి అని అన్నారు. సర్వవ్యాపి. భగవంతుడు సర్వవ్యాపి కాదు. అర్థమైందండి? ఆత్మ సర్వవ్యాపి. ప్రతి ఒక్కరిలో ఆత్మ ఉంటుంది. ఆత్మ అనుభవం చేసుకుంటే పరమాత్మని పొందగలుగుతాము. కాబట్టి పరమాత్మకి ఆ విధంగా పరమాత్మని సర్వవ్యాపి అనేశారు. అర్థమైందండి? సుసూక్ష్మం అన్నాడు. అతి సూక్ష్మమైనటువంటిది. అర్థమైందండి? బిందు స్వరూపుడు. అదేమంటాడండి? కవిం పురాణ మనుషాసిత రమణౌరణీయాం సమ అనుస్మరేద్య. అక్కడ ఏమన్నా అణువు కంటే అణువు అంటాడు చూసారా? అనువరణీయాం స్మనుస్మరేద్య సర్వస్య దాతారం అచింత్య రూపం అంటాడు. సూక్ష్మ రూపం. దాని గురించి చెప్పాను శ్లోకం. అది 8వ అధ్యాయంలో 9వ శ్లోకం.
అవ్యయం అంటే క్షీణించనది, అంటే ఇంపెరిషబుల్, నాశనము కానిది. భూత యోనిం అన్నాడు, సమస్త భూతాల మూల కారణము. భూత యోనిం అంటే ఏంటి? సృష్టి మొత్తానికి 850 కోట్ల మనుషుల యొక్క, అర్థమైందండి, ఈ యొక్క సృష్టి, మానవ సృష్టి యొక్క మూలం అంటున్నాడు, మూల కారణం అంటే. పరిపశ్యంతి ధీరాహ, ధీరులు, యోగులు అన్నమాట. ధీరులు అంటే ధైర్యవంతులు, పిరికి వాళ్ళు కాదు, సత్యాన్ని గ్రహించేవారు, ధర్మ మార్గంలో నడిచేవారు, బుద్ధినేత్రం తెరుచుకునేవారు, పరమాత్మ మీద ఒక బలమైనటువంటి ఈ విధంగా ఖచ్చితంగా నేను పరమాత్మని పొంది తీరాలి, ఇన్ని లక్షల మంది ఇప్పటికే పొందారు, ఏ మార్గంలో వెళితే వాళ్ళు పొందగలిగారు, ఎక్కడికి వెళితే మనకు దొరుకుతుంది, భగవంతుని పొందడం ఉచితము అని చెప్పినప్పుడు కూడా నేను ఎందుకు వెనకంజ వేస్తున్నాను? అర్థమైంది అక్కడ ధీరహ అంటే అదనమాట. అందుకని బ్రాకెట్లు ఏమి ఇచ్చాడు? జ్ఞానులు మరియు యోగులు, వీరు ధీరులు అనమాట. ధీరుడు ధీర పరిపశ్య ఆ పరిపశ్యంతి ధీరాహ అంటే ఈ ధీరులు అంటే జ్ఞానులు యోగులు దానిని దర్శిస్తారు. ఒకసారి కొంచెం ముందుకు వెళితే పరమాత్మ తత్వం అంటే పరమాత్మ ఇంద్రియాలకు కనిపించనిది, చేతితో అందుకోలేనిది, ఎవరి వంశానికి చెందినది కాదు, రంగు జాతి లేనిది, కళ్ళు చెవులు లేనిది, చేతులు పాదాలు లేనిది, అయినా నిత్యము సర్వవ్యాపి, చెప్పాను మీకు అర్థం చెప్పాను సర్వవ్యాపి గురించి, అన్ని ప్రదేశాలలో ఉన్నది, అతి సూక్ష్మమైనది, నాశనము కానిది, అదే సమస్త జీవుల కారణము మూలాధారము అయిన పరమాత్మ తత్వము. దానిని ధీరులు అంటే యోగ సాధకులు జ్ఞాన చక్షువులతో దర్శిస్తారు, జ్ఞాన చక్షువులతో దర్శిస్తారు. పారంపరిక వేదాంత వ్యాఖ్య ఈ మంత్రం పరబ్రహ్మ స్వరూపాన్ని స్పష్టంగా వివరిస్తుంది. భగవంతుడు నిరాకారుడు. నిరాకారుడు అన్నానికి ఏం చెప్పాడు ఇక్కడ? అచక్షు శ్రోత్రం అన్నాడు, కళ్ళు చెవులు లేనివాడు. అపాణి పాదం అన్నాడు, చేతులు పాదాలు లేనివాడు. అంటే ఆయనకు భౌతిక శరీరం లేదు, ఇంద్రియాలు లేవు, రూపము లేదు. రెండవది, ఆయన మార్పు లేనివాడు, అంటే నిత్యం ఉంటాడు, ఎప్పుడు అలాగే ఉంటాడు, వినాశనము కాడు, అవ్యయము, శాశ్వతంగా ఉంటాడు ఆయన. మూడవది, ఆయన జగత్కారణము, భూత యోనిం అన్నాడు, చూసారా, అందరి యొక్క పుట్టుకకి కారణభూతుడు అనమాట. యోని అంటే ఇది పుట్టుక కదా, సమస్త భూతాల మూల కారణం అంటే జగత్తు ఆయనపై ఆధారపడి ఉంది, కానీ ఆయనపై ఏ ధర్మము ప్రభావము చూపదు. నాలుగు విషయము, జ్ఞానులు మాత్రమే దర్శించగలుగుతారు అన్నారు, జ్ఞానులు మాత్రమే దర్శించగలుగుతారు. పరిపశ్యంతి అన్నాడు చూసారా, పరిపశ్యంతి ధీర అంటే వాడు జ్ఞానులు అని చెప్పుకున్నాం కదా, జ్ఞానులు మాత్రమే దర్శించగలుగుతారు. దర్శనం అంటే భౌతిక కళతో కాదు, దర్శనం అంటే అనుభూతి, జ్ఞాన యోగముతో సాక్షాత్కారము. ఇవన్నీ చాలా చెప్తున్నాడు. ఇందులో భగవద్గీతలో కూడా ఒకటి రెండు రిఫరెన్సెస్ ఇచ్చి మనం ముగించుకుందామండి. భగవద్గీతలో ఏమంటున్నాడు? 7వ అధ్యాయం 10వ శ్లోకములో, బీజం మాం సర్వభూతానాం మనం ఇప్పటికే చర్చించుకున్నాం, సమస్త మానవ సృష్టికి బీజ రూపుణ్ణి నేను. అదేవిధంగా విశ్వాత్మలందరికీ నేను ఒక్కడినే తండ్రిని. 9వ అధ్యాయం 17వ శ్లోకం, పితాహమస్య జగత మాతా ధాత పితామహ, అదొకటి తీసుకోండి. అంటే ఏంటి, దేని వల్ల వస్తుంది? ధీరుడు చూడటం అంటే ఏంటి? ఆత్మస్మృతి, పరమాత్మ స్మృతి, యోగాగ్ని అనుభవం, విపరీత తామసిక సంస్కారాల విముక్తి అన్నారు. అర్థమైంది. ఇంకొక 2 శ్లోకాలు చెప్తున్నాడు ఇక్కడ. 2వ అధ్యాయంలోని 20వ శ్లోకం ఆత్మకి పరమాత్మకి సంబంధించిందండి. నా జాయతే మ్రియతే వా కదాచిత్ నాయం భూత్వా భవితావాన భూయ అజో నిత్య శాశ్వతో అయం పురాణో నా హన్యతే హన్యమానే శరీరే. ఇది ఆత్మల గురించి మనం చర్చించుకున్నాం. ఇప్పుడు ఏం చెప్తున్నాడు ఇక్కడ? ఇది భగవంతుడి గురించి, భగవంతుడికి కూడా అప్లై అవుతుంది. ఆత్మ అవినాశి, పరమాత్మ అవినాశి. పరమాత్మని పరం ఎందుకన్నారు? జనన మరణ చక్రంలోకి రారు, మనమేమో శరీరాలు మార్చుకుంటూ ఈ కాలచక్రంలో తిరుగుతాం. 13వ అధ్యాయంలోని 15వ శ్లోకం, 13, 15, సర్వేంద్రియ గుణాభాసం సర్వేంద్రియ వివర్జితం అసక్త సర్వభృచ్చైవ గుణమూర్త అన్నాడు. అసక్తం సర్వభృచ్చైవ. ఒక్క పాయింట్ చెప్తానండి మీకు. 13వ అధ్యాయంలో ముఖ్యమైన, అంటే శరీరాన్ని ఆధారం చేసుకుంటాడు కదా, శరీరాన్ని ఆధారం చేసుకున్నప్పుడు ఆయనకు ఇంద్రియాల యొక్క అనుభవం అవుతుంది కదా, అలాంటప్పుడు ఆ ఇంద్రియాలని ఆయన వాడుకొని మళ్ళీ మనలాగా కర్మలు చేస్తాడా అంటే ఏం చెప్పాడు ఇక్కడ? సర్వేంద్రియ గుణాభాసం సర్వేంద్రియ వివర్జితం అసక్తం సర్వభృచ్చైవ నిర్గుణం గుణభోక్తృచ అన్నాడు. ఇది చాలా ముఖ్యమైన పాయింట్. గుణాలని అనుభవం చేస్తాడు కానీ నిర్గుణుడు. ఆయన కేవలం మనకి సందేశం ఇవ్వడానికి వరకు మాత్రమే ఆయన ఆ విధంగా పని చేస్తాడు.
ఇంకా ఇలాగ చాలా శ్లోకాలు చాలా చెప్పాడు. ఇవన్నీ మనకు అవసరం లేదండి. కేవలం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే పరమాత్మ నిరాకారుడు జ్యోతి స్వరూపుడు. భగవద్గీతనే కాకుండా ఉపనిషత్తులు కూడా చాలా స్పష్టంగా నిర్ద్వంద్వముగా ఆ కరాఖండిగా మనకి ఆ విధంగా మనకి రూఢిగా చెప్తుందండి. ఈ విషయం ముండకోపనిషత్తులో 1.1.7 ఇది బి కింద పెట్టుకున్నాము. ముండకోపనిషత్తులో ఈ మంత్రాన్ని మీరు చూసినట్లయితే ఇదే విషయము గూగుల్లో కొట్టినా ఎక్కడ కొట్టినా అదే లభిస్తుంది. ఇక్కడతో మనం ముగించుకుందామండి. సమయాన్ని దృష్టిలో పెట్టుకుని తదుపరి ఎపిసోడ్లో ఈసారి అద్భుతమైనటువంటి భగవద్గీతలో ఉన్న శ్లోకాన్ని మనం తెలుసుకోబోతున్నాం. ఆధ్యాత్మికము ధార్మిక మధ్యలో మరొక భేదాన్ని తెలుసుకుందాం. అదేవిధంగా యక్ష ప్రశ్నల్లో 69వ ప్రశ్న మనం చర్చించుకుందాం. ఏనండి సెలవు. నమస్కారం. లోకా సమస్త సుఖినో భవంతు. ఓం శాంతి. శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాల తత్వసారాన్ని మనకు సవివరంగా విశ్లేషించిన శ్రీ త్రినాథ్ గారికి ధన్యవాదాలు.